హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! అరటికాయ వేపుడు చూస్తూనే తినాలనిపిస్తుంది కదా! అవునండి. చాలా బావుంటుందండి. ఇది చపాతీ, పరోటా, అన్నంలో కూడా చాలా బావుంటుందండి. దీన్ని మా అమ్మాయి అయితే ఉత్తిగా స్నాక్‌లానే తినేస్తుందండి. అవునండి. అంత బావుంటుందండి. రండి ఎలా చేయాలో చూపిస్తా. దీనికోసం 3 అరటికాయలను తీసుకొని సగానికి ఇలా కట్ చేసి 10 నిమిషాలు ఉడకబెట్టుకున్నాను. వీటినన్నిటిని ఇప్పుడు ఇలా తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్నగా కట్ చేస్తే మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు పాన్ పెట్టుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని వేడయ్యాక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూను మినపప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక 1 ½ స్పూన్ పసుపు వేసి కొంచెం ఫ్రై చేసి కట్ చేసి పెట్టిన అరటికాయ ముక్కలు వేసి 2 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు వేసి ఇలా కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. దీన్ని మనం స్టవ్‌ని సిమ్‌లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేస్తూ ఉండాలి. లేకపోతే ముక్కలు తొందరగా స్మాష్ అయ్యే అవకాశం ఉంటుందండి. ఇలా ఫ్రై అయ్యాక చివరగా 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మన అరటికాయ వేపుడు రెడీ. ఇంకెందుకు ఆలస్యం? ఇంత మంచి డిష్ మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.